ఎక్కడ చూసినా హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత కొంపెల్ల గురించే చర్చ జరుగుతోంది. పోలింగ్ రోజు ముస్లిం మహిళల బుర్కాలు తీసి చూడడంతో ఆమె మీద కేసు బుక్ అయింది. ప్రస్తుతం నాతో పాటు ఢిల్లీలో బీజేపీ మహిళా నేత, టీటీడీ బోర్డు మెంబర్, సీనియర్ జర్నలిస్ట్ సాధ్వి శ్వేతారెడ్డి ఉన్నారు. హలో శ్వేతారెడ్డి గారు, ఎలా ఉన్నారండి? జై శ్రీరామ్ స్వరూప గారు, ఎలా ఉన్నారు మీరు? మేము బాగున్నామండి. ఎలక్షన్స్ టైం కదా, బాగా బిజీగా ఉన్నట్టున్నారు. అంటే యాక్చువల్గా మనకు బాగా ఆప్తులు ఒక 4-5 ఎంపీలు. ఇప్పుడు మీరు షూట్ చేస్తుంది కూడా సుధీర్ గుప్తా భయ్య. ఆయన 4 times ఎంపీ, మన్సూర్ కాన్స్టిట్యుయెన్సీ మధ్యప్రదేశ్ నుంచి. తర్వాత సుధీర్ త్యాగి భయ్య కూడా హీఈస్ ఫార్మర్ కిసాన్ మోర్చా ట్రెజరర్ అండ్ ఆఫీస్ ఇన్ఛార్జ్. ఇప్పుడు రీసెంట్గా మన భారతీయ జనతా పార్టీ మజ్దూర్ సెల్ చైర్మన్ కూడా అయ్యారు. గుప్తా భయ్యా और त्यागी भैया दोनों हमारा बड़े भाई है. సో గుప్తా భయ్యకి కూడా క్యాంపెయిన్ చేస్తున్నాను, నేను డిజిటల్గా చేస్తున్నాను. అండ్ మధ్యప్రదేశ్ చాలా దూరం కదా, ఎందుకంటే ఢిల్లీలో కూడా 2-3 ఎంపీస్ మన అసోసియేట్స్ ఉన్నారు, వాళ్ళకి క్యాంపెయిన్ చేస్తున్నాము. లైక్ బన్సూరి స్వరాజ్, ఆమె కూడా ఎంతో మంచి అసోసియేట్. నేను తను నామినేషన్ రోజు కూడా నేను క్యాంపెయిన్లో పాల్గొనడం జరిగింది. అండ్ డిజిటల్లీ కూడా చాలా ఆమె క్యాంపెయిన్ చేస్తున్నాము. ఇంకొకటి మన రమేష్ అవస్థి గారు అని చెప్పేసి, హీఈస్ ఆల్సో ఫ్రమ్ పత్రకార్ ఫ్యామిలీ, జర్నలిస్ట్ ఫ్యామిలీ. ఆయన కాన్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు ఎంపీగా. మీకు తెలుసు ఢిల్లీలో వెస్ట్రన్ కోర్ట్లో ఎవ్రీ ఇయర్ మ్యాంగో ఫెస్టివల్ చేస్తారు, నేషనల్ మ్యాంగో ఫెస్టివల్. దాని కర్త కర్మ క్రియ రమేష్ అవస్థి గారు. ఇంకా సో అట్లా మనకు తెలిసిన వాళ్ళు ఫ్రమ్ నార్త్ సైడ్ ఇది. ఇంకా మాధవీలతకి ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నాను నేను. మన తెలంగాణ ఆడబిడ్డ, మన తెలంగాణ ఆడపడుచు, మనం తెలంగాణ బిడ్డలం. అంటే ఆంధ్రాలో పుట్టిన తెలంగాణ బిడ్డలం, ఎందుకంటే మీడియా ప్రపంచం అంతా తెలంగాణనే కాబట్టి. ఎస్, మీరు ఇందాక చెప్పారు, ఐ థింక్ నేను మీరు ఏమంటారు, అసలు బుర్కా తీసి చూడడం అనేది కరెక్టేనా? అంటే ముస్లిమ్స్కి కూడా వాళ్ళ మతాచారాలు కొన్ని ఉంటాయి కదా, అసలు ఆ ప్రకారం ఒక ఎంపీ అభ్యర్థి వచ్చేసి తీసి చూడడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? యాక్చువల్గా నేను కూడా ఐ హ్యావ్ రెడ్ ఇన్ ద న్యూస్ వెబ్సైట్స్లో చూశాను, తెలుగు వెబ్సైట్స్లో. అకార్డింగ్ టు 171C అండ్ ఆల్సో 186 సెక్షన్, తర్వాత 505(1)C, సెక్షన్ 132. దెర్ ఆర్ టోటల్లీ 4 sections. నేను కూడా LLB చేశాను కాబట్టి నాకు నాలెడ్జ్ ఉంది. సో ఈ సెక్షన్స్ ప్రకారం ఆమె మీద కేసు ఫైల్ అయింది. స్వరూప, ఎలక్షన్స్ అన్న వెంటనే ఒక అభ్యర్థి, అందులో మాధవీలత క్రేజ్ అంతా ఇంత కాదు. మాధవీలత ఈజ్ నాట్ ఓన్లీ పర్మిటెడ్ టు తెలంగాణ గడ్డ, హర్ ఇమేజ్, హర్ క్రేజ్, హర్ చరిష్మా ఈజ్ బీన్ extended to all over the country. Nation's craziest woman political MP candidate on behalf of Bharatiya Janata Party ఎవరైనా ఉన్నారంటే అది మాధవీలత, ఇందులో డౌటే లేదు. బికాస్ నేను చాలా హిందూ గ్రూప్స్లో ఉన్నాను, హిందూ ఆర్గనైజేషన్స్కి పనిచేశాను. సో మెనీ గ్రూప్స్, హిందూ గ్రూప్స్. ఇప్పుడు మన హనుమాన్ న్యూస్, ఐఎమ్ ఆల్సో ఫౌండర్ చైర్మన్ ఫర్ హనుమాన్ న్యూస్. యాజ్ యూ నో దట్ హనుమాన్ న్యూస్లో కూడా మాధవీలత గురించి మన తెలుగు వాళ్ళకన్నా ఢిల్లీ మొత్తం దేశ్ జనతా బాత్ కర్ రహే మాధవీలత కే బారే మే. నేను కొన్ని ఈ మధ్యకాలంలో వీరేంద్ర సచ్దేవ్ భయ్యా, హూ ఈస్ ద ప్రెసిడెంట్ ఫర్ ఢిల్లీ స్టేట్ బీజేపీ, లాస్ట్ టైం ఒక మీటింగ్ కండక్ట్ చేశాము మన ప్రాచీన్ హనుమాన్ మందిర్, సిపి బాగా ఫేమస్ కదా, అక్కడ ఒక చిన్న డ్యాస్ పెట్టి బీజేపీ మీటింగ్ చేస్తే నేను లాస్ట్లో పోయాను, అంతా అయిపోతున్నప్పుడు పోయాను. బట్ లక్కీలీ, ఫార్చునేట్లీ, ఐఎమ్ బ్లెస్డ్. భయ్యా హ్యాస్ టోల్డ్ మీ టు స్పీక్ few words. Actually నేను అడిగాను, I wanted to convey some message on behalf of Bharatiya Janata Party. भैया हो गया, लेकिन और एक बार आप बोले तो शुरू हो जाएगा అంటే नहीं दीदी आप बात कर सकते అని చెప్పేసి ఆయన మళ్ళీ రీస్టార్ట్ చేయించారు ఒక 10 minutes. నేను మాట్లాడుతున్నప్పుడు భారతీయ జనతా పార్టీ గురించి, అందులో మన ఫ్యూ ఆఫ్ ద యూట్యూబర్స్ ఫ్రమ్ ఢిల్లీ ఒక 4-5 ఛానల్స్లో వేశారు. ఒకటేమో 5 లక్షలు, ఒకటేమో 2 లక్షలు పోయింది. దాని కింద కామెంట్స్ కూడా ఒక 300-400 కామెంట్స్. ఆ 300-400 కామెంట్స్లో నన్ను ఏమంటున్నారంటే ఔరేక్ మాధవీలత ఢిల్లీ మే మిల్ గయా అని చెప్పి అన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. కంపారిజన్ ఎవరితో చేసినా కూడా మన తోటి ఆడపడుచు, బేసికలీ ఫీమేల్ కమ్యూనిటీ, ఇట్ డజంట్ మ్యాటర్
వాట్ ఎవర్ మైట్ బి ద పార్టీ షీ ఈజ్ రిప్రజెంటేటింగ్, బేసిక్గా ఔరత్ కమ్యూనిటీ కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నా. అందులో ఒక ఓవైసీ లాంటి దిగ్గజం, ఒక రాక్షసుడి లాంటి ఒక పొలిటీషియన్కి అపోజిట్గా నిలబడి, జనరల్గా తోపులు తురుంఖాన్లు పొలిటికల్ హిస్టరీస్ బ్యాక్గ్రౌండ్స్ ఉండి మేము తురుంఖాన్లు అనుకునే వాళ్ళే షేక్ అవుతారు ఓవైసీకి అపోజిట్గా నిలబడడానికి. బట్ అట్లాంటిది ఒక మహిళ నిలబడింది, ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్. ఇంకొకటి ఫస్ట్ ఇక్కడ మెల్లమెల్లగా వస్తున్న చేంజెస్ మనం అబ్జర్వ్ చేయాలంటే, ఫస్ట్ రాజాసింగ్ అన్న సపోర్ట్ చేయలేదు, ఏమి మొగోడు దొరకలేదా భారతీయ జనతా పార్టీకి, మాధవీలతే దొరికిందా అని చెప్పి. కానీ ఇప్పుడు కూడా ఆయన కొన్ని మీరు చూస్తే యూట్యూబ్లో అవి వైరల్ అయ్యాయి. క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు, రోడ్ ర్యాలీ చేస్తున్నప్పుడు రాజాసింగ్ అన్న ఆమె చేయి పట్టుకొని పైకి బండి మీదకి తీసుకొస్తున్నారు, అంటే హస్తాన్ని ఇస్తున్నారు. ఇవన్నీ ఏం రిప్రజెంటేట్ చేస్తాయి అంటే, ఎప్పుడూ కూడా సాగరమథనం అంటారు కదా, అది ఫస్ట్ రాలే. చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత ఏదైనా ఒక అద్భుతం జరిగే ముందు అవరోధాలు చాలా వస్తాయి. మాధవీలత విషయంలో కూడా బండి సంజయ్ అన్న కూడా ఒక ఇంటర్వ్యూలో నాకు పెద్దగా పరిచయం లేదండి అని అన్నారు. ఇట్లా అనకుండా ఉండాల్సిందే. ఇప్పుడు హఠాత్తుగా ఒక కొత్త క్యాండిడేట్ని ఒక అభ్యర్థిగా నిలబడినప్పుడు అది హైకమాండ్ తీసుకున్న నిర్ణయం, అమిత్ షా మోదీ నిర్ణయం, దట్ ఈస్ ఫైనల్ అనుకొని ఎవరైనా సరే, మా ఆడపడుచమ్మ తెలంగాణలో విరంజి హాస్పిటల్ ఉంది, విరంజి హాస్పిటల్ ఎండి అని తెలుసు, ఆమె ఎప్పటి నుంచో సోషల్ యాక్టివిస్ట్. అసలు ఆమె చెప్తున్న సర్వేస్, ఆమె చెప్తున్న క్యాలిక్యులేషన్స్, రీడింగ్స్, ఆ ఓల్డ్ సిటీ గురించి నిజంగా ఆ ఓల్డ్ సిటీలో ఉన్న పెద్దలు, ఓల్డ్ సిటీలోకి పనిచేస్తున్న వ్యక్తులు కూడా అంత సర్వేస్ చేసుండ్రేమో. నాకు చాలా షాక్ అనిపించింది. నేను ఎప్పుడు కూడా స్వరూపం మీకు తెలుసు, నేను ఒక పర్సన్ని సపోర్ట్ చేస్తున్నానంటే అథెంటిక్గా వాళ్ళు హైలీ టాలెంటెడ్, హైలీ ఇంటెలెక్చువల్, హైలీ స్పిరిచువల్ అండ్ హైలీ జెన్యూనిటీ ఉన్నప్పుడు మాత్రమే నేను సపోర్ట్ చేస్తాను. వాళ్ళని ఏదో ఇంప్రెస్ చేయాలని చెప్పో, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి మనకేదో ఆర్థిక లావాదేవీలు వస్తాయని చెప్పో, లేకపోతే రేపు పొద్దున ఆమె ఎంపీ అయిన తర్వాత మనకేదో చూస్తుందని చెప్పో నేను ఎప్పుడూ చేయను. వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్, జీరో ఎక్స్పెక్టేషన్స్. ఈ క్యాండిడేట్లో దమ్ ఉంది, ఈ క్యాండిడేట్లో కలేజా ఉంది, ఈ క్యాండిడేట్ 24 క్యారెట్స్ గోల్డ్ క్యారెక్టర్ అన్నప్పుడు మాత్రమే నేను సపోర్ట్ చేస్తా. ఇన్ ద సేమ్ వే అండ్ నేషనల్ జర్నలిస్ట్కి ఇస్తున్న ఇంటర్వ్యూస్ కానీ, మన ఆజ్కి అదాలత్లో ఇస్తున్న ఇంటర్వ్యూస్, ఇవన్నీ బాగా వైరల్ అవుతున్నాయి. అసలు మాధవీలత గురించి నేషన్ రేంజ్లో జనాలు మాట్లాడుతున్నారంటే, వీ షుడ్ బీ ప్రౌడ్ బీయింగ్ తెలంగాణ పీపుల్, వీ షుడ్ బీ ప్రౌడ్ బీయింగ్ తెలుగు పీపుల్. ఇప్పుడు చాలా సిచ్యుయేషన్స్లో నేను చూస్తుంటా, మన సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామంది అమ్మాయిలు చెప్తూ ఉండేవాళ్ళు, తెలుగులో ఒక తెలుగు వ్యక్తి ఎదుగుతున్నప్పుడు ఇంకొక తెలుగు వ్యక్తి ఓర్చుకోకపోవడమో, పుల్ బ్యాక్ చేయడమో, వెనక్కి లాగడమో జరుగుతుంటుంది. అంటే ఢిల్లీలో కూడా కొన్ని సిచ్యుయేషన్స్లో నేను చూశాను. అది మన తెలుగు అనగానే ఇంకో తెలుగు వ్యక్తికి, అది పొలిటికల్ చూడండి, లేకపోతే మీడియా చూడండి, లేకపోతే లీగల్, వాట్ ఎవర్ ద కేటగిరీ, అక్కడ కొంచెం వాళ్ళు ఏదో ఫీల్ అవుతుంటారు, ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతూ ఉంటారు. అది ఎందుకో నాకు నిజంగా అర్థం కాదు. దయచేసి తెలుగు తమ్ముళ్ళు, తెలుగు అన్నలు, తెలుగు ఆడపడుచులు అందరూ మన వాళ్ళు ఢిల్లీలో, ముంబైలో, లేకపోతే దేశ విదేశాల్లో ఎక్కడున్నా సరే తెలుగు వాళ్ళని ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ వాళ్ళని ముందుకు పంపిస్తూ మీరు ముందుకు పోండి. నా సోచ్ అయితే అదే. నేను ఇక్కడ మన వాళ్ళకి ఏదో చెప్తా, అందరికీ ఏదో చెప్తాను, మనం ముందుకెళ్తూ మన తోటి వాళ్ళని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి. సో వెన్ ఇట్ కమ్స్ టు ద మాధవీలత, ఈ బుర్కా ఇష్యూ వచ్చేసరికి నేను చెప్పాను కదా, సెక్షన్ 171C అండ్ సెక్షన్ 186 అండ్ సెక్షన్ 505 1C అండ్ 132 సెక్షన్స్ కింద వేశారు. ఎప్పుడు ఎలక్షన్, ఒక వ్యక్తి పైకి వస్తుంది, ఒక వ్యక్తి ఎదుగుతుంది, ఒక వ్యక్తి పక్కరా బై మాధవీలత గెలుస్తుంది అన్న మూడ్లోనే స్టోన్ పెల్టింగ్ స్టార్ట్ అవుతుంది. అది ఉమెన్ అయినప్పుడు ఇట్లాంటివి వస్తాయి. తర్వాత క్యారెక్టర్ అసాసినేషన్ ఉంది కదా రెడీగా, అది అదంట, అది ఇదంట, అది వాడితో పడుకుందంట, అది వీడితో పడుకుందంట, అది ఇట్లా తెచ్చుకుందంట, అది అనకుండా ఆడ మనిషిని మాట్లాడకుండా కొంతమంది మహానుభావులు ఉండలేరు. కాబట్టి ఎన్ని మాట్లాడినా మాధవీలత గెలుస్తుందిరా బై. లిఖో, మీరు పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. ఎవరైతే మాధవీలతని హేట్ చేస్తున్నారో, ఎవరైతే మాధవీలత మీద బురద జల్లుతున్నారో, ఎవరైతే మాధవీలతని ఓరల్గా అబ్యూస్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తా. నన్ను కూడా ఏమన్నా అనుకోండి,
నో ప్రాబ్లం. బట్ ఇదే నిజం. ఈ సెక్షన్స్ ఏమీ చేయలేవు మాధవీలతని. వై? బికాస్ మాధవీలత మహిళ. ఇప్పుడు బురకా తీసింది పురుషుడో వేరే ఒక మేలో అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. బట్ ఇక్కడ కాంటెక్స్ట్ చూసుకుంటే ఐడెంటిఫికేషన్ కోసం చూసిందామె. తర్వాత ధర్మపురి అరవింద్ అన్న కూడా చెప్పాడు కదా, నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ కూడా చెప్పాడు కదా, అండ్ వన్స్ అగైన్ హీస్ కంటెస్టింగ్ ఫ్రమ్ నిజామాబాద్. అవును, అక్కడ ఫేస్ ఐడెంటిఫికేషన్ సరిగ్గా చేయట్లేదు, మా జాగ్రత్తలో మేము ఉన్నామని చెప్పేసి. ఏమీ కాదు, ఇట్లాంటివి చాలా జరిగినాయి. ఇక సెక్షన్లు అంటారా, ఛానళ్ళకు వస్తూ ఉంటాయి, తర్వాత ఒక బిజినెస్ కంపెనీ ఉన్నప్పుడు దానికి వస్తుంటాయి. వెన్ యూ ఆర్ ఇన్ టు ద పబ్లిక్ డొమైన్, వెన్ యూ ఆర్ ఇన్ టు ఏ పబ్లిక్ డయాస్, నోటీసులు అనేవి సర్వసాధారణం నాయన. మాధవీలతని ఈ నోటీసులు ఏమీ చేయలేవు. అండ్ దిస్ రెజంబుల్స్ her craze, this resembles her power, this resembles her conviction in getting succeeded in the coming elections. అంటే మన ఎలక్షన్ అయిపోయింది, సో ఇప్పుడు రిజల్ట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మా సక్సెస్ అవుతుంది కాబట్టి. ఎప్పుడు విషయం ఉన్న దాని ఏమంటారు కదా, పళ్ళున్న చెట్టుకి రాళ్ళు ఎక్కువ పడతాయని చెప్పేసి, అక్కడ ఏం విషయం లేకపోతే ఎవరు మాట్లాడుకోరు. మాధవీలత దగ్గర దమ్ము, మాధవీలత దగ్గర ధైర్యం, మాధవీలత దగ్గర పోరాడే కలేజా ఉంది కాబట్టి మాధవీలత మీద వీళ్ళందరూ పడి ఏడుస్తున్నారు.